వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో నిద్ర శాతం తగ్గుతుంది. రోజురోజుకి నిద్రలేమితో బాధపడే వాళ్ళు అధికమవుతున్నారు. సరైన జీవన విధానం లేకపోవడం, ఒత్తిడి, ఎక్కువ సమయం మొబైల్, కంప్యూటర్లు తెరలకు జీవితాన్ని అంకితం చేయడం, కరోనా పరిస్థితుల వల్ల నిద్ర కరువైందని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి సరైన నిద్ర కోసం ఏం చేయాలి? ఎవరికైనా కనీసం 7 గంటలు నిద్ర అవసరం. అయితే మానసిక ఒత్తిళ్ల వల్ల నిద్ర సరిగా లేవటం లేదని యువత చెప్తున్నారు. 50 ఏళ్ళు దగ్గర పడ్డ వారిలో 30% నిద్ర లేమితో బాధపడుతున్నారు. నిద్ర సరిగా పట్టకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, అధిక బరువు, గుండెపోటు, మెదడులో నరాలు చిట్లడం లాంటి సమస్యలు వచ్చి పడుతున్నాయి. మంచి నిద్ర అనేది ఔషధం లాంటిది. హాయిగా నిద్రపోతే శారీరక సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా మానసికంగా చురుగ్గా ఉంటారు. మొత్తానికి నిద్ర సరిగ్గా పట్టాలంటే కొన్ని మెలకువలు పాటించాలి. తల కింద మెత్త లేదా తలగడ సరైనది ఉంచుకోవాలి. లేకుంటే మెడ నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కొందరికి ఫ్యాన్ పడదు, మరికొందరికి బయట శబ్దాలు వస్తుంటే నిద్ర రాదు. ఇంకొందరు ఇంట్లో ఏ చిన్న శబ్దం వచ్చినా క్షణాల్లో నిద్రలేస్తారు. మొత్తానికి విషయం ఏమిటంటే, ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉంచుకోవాలి. నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండాలి. ఇష్టమైన సంగీతం వినడం, హాస్య చిత్రాలు చూడాలి. సాధారణంగా వాతావరణం వేడిగా ఉండటం వల్ల శరీరం కూడా వేడి ఉంటుంది. దీనివల్ల నిద్రపోలేం. అందుకే శరీరాన్ని చల్లబరిచే పరుపును వాడాలి. ఇక కొందరు బరువైన దుప్పటి కప్పుకుంటారు. దీనివల్ల నిద్ర పట్టదు. 45 కేజీలు బరువు ఉంటే ఒక వ్యక్తి 6 కిలోల కంటే బరువైన రగ్గును వాడితే నిద్రలేమితో కొట్టుమిట్టలాడాల్సిందే. రోజు 7 గంటలు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం, యోగా, ధ్యానం లాంటి పనులు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ అతిగా నిద్రపోతే అంతే. రోజుకు 9 గంటలు నిద్రకు కేటాయిస్తే బీపీతో పాటు డయాబెటిక్ లక్షణాలు పెరుగుతాయి. మొత్తానికి నిద్ర కోసం ప్రణాళిక ఉండాలి. సాధ్యమైనంత వరకు రాత్రిపూట నిద్రపోవటమే ఉత్తమం. అందులో కూడా మెలకువ లేని డప్ స్లీప్ ఉండటం ఆరోగ్యానికి మంచిదే.